సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఇది నా రెండోసారి. కానీ రెండోసారి హోస్టింగ్ చేస్తున్నప్పుడు అప్పట్లాగా ఆలీ గారు కాకుండా ఈసారి ఇద్దరు హ్యాండ్సమ్ అబ్బాయిలు ఉంటారని నాకు ఆర్గనైజర్స్ అయితే చెప్పారు. కానీ వీళ్ళిద్దరు అయితే కనబడట్లేదు. ఓకే, నేను సోలోగా స్టార్ట్ చేసేయడం బెటరా, లేకపోతే అబ్బాయిలు నన్ను వెయిట్ చేయమంటారా, లేదా నేను సోలోగా చేసేనా? వస్తున్నా. ఓర్ని, ఏంటి మీ అవతారాలు? మైక్లే అబ్బాయిలు. మైకా వెనకాల దాచుకొని పెట్టుకో. ఏం చేస్తున్నారు? అందరు వచ్చేసారు. బాత్రూంలో ఏం చేస్తున్నారు? నాన్న నీలాంటి యాంకర్లు ఇట్లా ఫుల్గా రెడీ రోడ్లు ఊడ్చుకుంటూ వస్తారు. మా లాంటి హీరో ఫ్రెండ్స్ దుమ్ము పడనీయకుండా ఇలాంటి బట్టలు వేసుకొని వస్తారు. ఓర్ని, కొంపదీసి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు వెళ్ళి స్నానాలు చేసుకొని పౌడర్లు వేసుకొని ఎంతవరకు వెయిట్ చేయాలా, లేకపోతే దానికి ఏమన్నా ప్లానింగ్ ఉందా మీ దగ్గర? ఏరా చూపిద్దామా? అంతే కదా. అంతే కదా. హలో, ఏం చూపిస్తున్నారు? ఎలా ఉంది మా అవతారం? ఓఫో, లుకింగ్ పర్లేదు అబ్బాయిలు. ఓకే, మనం చిన్నగా ఒక ర్యాంప్ వాక్ వేసుకుందామా? కానీ వాళ్ళు మ్యూజిక్ వేయాలిగా, మీరు ర్యాంప్ వాక్ చేయాలంటే. మేము పర్వాలేదు, మాకు మ్యూజిక్ అవసరం లేదు. మా మ్యూజిక్ మా తలకాయలు ఉంది. Happy birthday to both of you. Okay, anyways, here I present both my co-hosts, the very handsome Priyadarshi and the very handsome Rahul Ramakrishna. మీ అందరికీ ఇంకా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా let's begin the show. Absolutely. Yes. సో మీ అందరికీ గుర్తుందా 1993లో కేబుల్ టీవీ వచ్చినప్పుడు సినిమా పరిస్థితి అయిపోయింది అన్నారు. ఏం అవ్వలేదు. సెలవు రోజుల్లో, పండగ రోజుల్లో ప్రతి సినిమా ఛానల్లోనూ సినిమా కార్యక్రమాలే. ఇప్పుడు కేవలం సినిమాలు మాత్రమే ప్రసారం చేసే ఛానల్స్ ఎన్నో వచ్చేసాయి. ఇంటర్నెట్ వచ్చాక కూడా అలాగే అన్నారు. ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన వెబ్సైట్స్ రోజు కూడా పుట్టుకొస్తున్నాయి. పైరసీ అన్నది చెదలాగా తినేయడానికి ప్రయత్నిస్తున్నా శిథిలం అవ్వకుండా నిలబడింది మన సినిమా. ఇంటర్వెల్ దాకా సినిమా చూసి బాలేదు చూడకండి అని కొంతమందిలు ఎన్ని రివ్యూస్ రాస్తున్నా కానీ అన్నిటినీ ఎదురిస్తూనే వచ్చింది సినిమా. ఇన్ని ఆటుపోట్లను తట్టుకొని సినిమా నిలబడటానికి కారణం ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కాదు, సినిమా చూసే ప్రేక్షకులు. అంటే మీరు ఇండస్ట్రీలోని వాళ్ళకి ఇది ఉద్యోగం, ఒక వ్యాపారం. కానీ మీకు ఇది ఒక ఇష్టం. ఇష్టానికి లెక్కలు ఉండవు, హద్దులు కూడా ఉండవు. ఎస్, ఒక చిన్న పిల్లాడు నోట్బుక్లో ఏవో పిచ్చి గీతలు గీస్తాడు. అదే పక్క గదిలో ఏదో పనిలో వాళ్ళు ఉన్న అమ్మ చూపించాలని అటెన్షన్ కోసం గట్టిగా పిలుస్తాడు, అరుస్తాడు, ఏడుస్తాడు. ఆవిడ పరిగెట్టుకుంటూ వచ్చి తల మీద నివరి వెళ్తే పట్టరాని సంతోషానికి గురవుతాడు. మేము అంతే. మా సినిమాలు మీరు చూడాలని ఏవేవో చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా కనబడేలాగా వాల్ పోస్టర్లు, ఏ ఛానల్ మర్చినా ఇంటర్వ్యూలు, ట్విట్టర్లో డిస్కషన్స్, ఫేస్బుక్లో చాటింగ్స్, అంతా మీ అందరి అటెన్షన్ కోసమే. అదెందుకో మీరు అందరూ కలిసి సినిమా చూసి బాగుందంటే అదో ఆనందం. ఒకసారి మీరు తాళ నిమురుతారని అనుకుంటాం, కానీ అప్పుడప్పుడు అలా మొట్టిగా కూడా పడుతుంటాయి. పర్వాలేదు, మా వైపు చూడటం రావడం మానేకండి, ఎందుకంటే మాకు అదే గొప్ప విషయం. ఈ అవార్డ్స్ అన్నీ సినిమా వాళ్ళు, సాటి సినిమా వాళ్ళు భుజాలు తట్టి ఫ్యామిలీ ఫంక్షన్లా కావు. ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి మీ అందరితో కలిసి జరుపుకునే పండుగలు ఇవి. ఇక్కడ ఈరోజు ఉత్తమ కమీడియన్ గానో లేదా ఉత్తమ సంగీత దర్శకుడు గానో అవార్డ్స్ తీసుకుపోయే వాళ్ళకి మేము మైట్ బి జస్ట్ ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తామేమో, కానీ శబాష్ అని హత్తుకొని ఈల వేసి పల్లకెక్కించేది మాత్రం ప్రేక్షకులు. అందుకే ఈ అవార్డ్స్ కార్యక్రమంలో మాకన్నా మీరే ముఖ్యం. మన రాష్ట్రాలు దాటి, దేశం దాటి ఇంతింత దూరాలు వచ్చేసింది మన సినిమా. మార్కెట్తో పాటు మా బాధ్యతను కూడా ఎంతగానో పెంచేసింది సినిమా. ఆడియన్స్ పల్స్ తెలుసు అని ఎవరన్నా అంటే అది శుద్ధాబద్ధమే. ప్రేక్షకులు మాకు ఎప్పుడు అర్థం కారు. శంకరాభరణం హిట్ చేస్తారు, ఖైదీ హిట్ చేస్తారు, శివ హిట్ చేస్తారు, ఒకటే రోజు రిలీజ్ అయిన శంకర్ దాదా హిట్ చేస్తారు, అలాగే ఆనంద్ కూడా హిట్ చేస్తారు. అందుకే మీరు ఇలా అర్థం కాకుండానే ఉండండి. అప్పుడప్పుడు మేము మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ఇక్కడ పెట్టుకుంటూనే ఉంటాం. అలాగే ఇప్పుడే కొత్త రకమైన సినిమా మీ ముందుకు వస్తుంది. ఎస్, సో సినిమాల గురించి ఇంత మాట్లాడుకున్నాము, అండ్ అందుకే ఈరోజు సైమా ఇంత ఫెంటాస్టిక్గా, ఇంత గ్రాండ్గా 2018 7th ఎడిషన్ ఈరోజు దుబాయ్లో జరగబోతుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరొకసారి పేరుగా ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ ప్యాంటలూన్ సైమా 2018 కో-పవర్డ్ బై హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్, పానాసోనిక్ OLED అండ్ డిజిటల్ పార్ట్నర్స్ వ్యూకి ప్రతి ఒక్కరికి మరొకసారి స్వాగతం చెప్తూ లెట్స్ స్టార్ట్ ది షో. Absolutely. Thank you. Dashi and
రాహుల్, మీరిద్దరూ ఇది ఇప్పుడు ఫస్ట్ టైం హోస్టింగ్ అయినప్పటికీ నేను రెండోసారి కాబట్టి ఎంతో కొంత సైమా గురించి నాకు తెలుసు కాబట్టి డెఫినెట్లీ చెప్పాలి. అప్పుడెప్పుడో 2012లో స్టార్ట్ అయిన మన సైమా ఈరోజు 2018 ఇన్ని సంవత్సరాలుగా ఒక తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 4 భాషల్లోనూ ఎంతో మంది ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చింది. అండ్ ఐమ్ షూర్ యూ మస్ట్ హ్యావ్ హర్డ్ అ లాట్ అబౌట్ సైమా. 100%. ఎస్, మరి ఆ సైమా గురించి ఇంకొంచెం మాట్లాడాలి లేదా ఇంకొంచెం ఎఫెక్టివ్గా మేము చెప్పాలని అంటే మా మాటలు సరిపోవు, ఒక ఆడియో విజువల్ అయితే కంపల్సరీ రావాల్సిందే. సో ప్రతి సంవత్సరం ఎంతో గ్రాండ్గా అబుదాబీలో కానీ, దుబాయ్లో కానీ, మలేషియాలో కానీ సైమా నిర్వహించడం జరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం అసలు ఎంటర్టైన్మెంట్లో ఏమాత్రం తగ్గకుండా ఎంటర్టైన్ చేస్తూనే వచ్చింది సైమా. సో ఇది జస్ట్ ఒక టీజర్ ట్రైలర్ లాగా మాత్రమే మేము చేసే ఈవెంట్. ఒక బ్లాక్ బస్టర్ మూవీ అవ్వాలి, హిట్ అవ్వాలంటే అది మీ చేతిలోనే. ఎస్, సో మూవింగ్ ఆన్. ఈ సైమా సంబరాలు ఊపిరిపోసింది. ఉరకలెత్తి ఉత్సాహంతో ప్రతి ఏడు పెద్ద పండగలా నిర్వహిస్తుంది విబ్రీ మీడియా. విబ్రీ మీడియా సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లాంటి బెంచ్ మార్క్ ఈవెంట్స్ భారీగా నిర్వహిస్తూ దాదాపు 3000 గంటలు టెలివిజన్ కంటెంట్ని ప్రొడ్యూస్ చేసి మీడియా అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీస్లో పరిచయం అవసరం లేని పేరుగా నిలిచింది విబ్రీ మీడియా. ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్స్ ప్రొడక్షన్లో అడుగుపెట్టి 83 వరల్డ్ కప్, లెజెండరీ ఎన్టీఆర్ బయోపిక్, అలాగే పురుచి తలైవి జయలలిత బయోపిక్ చిత్రాలను నిర్వహిస్తూ మరో మెట్టెక్కి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఉత్సాహంతో ఉరకలేస్తుంది. బాహుబలి లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలతో ప్రపంచ సినిమా చరిత్రలో హిస్టరీ క్రియేట్ చేస్తోంది ఇండియన్ సినిమా. అందులో లయన్స్ షేర్ సౌత్ ఇండియన్ సినిమాదే. అలాంటి సౌత్ ఇండియన్ సినిమా తన ప్రతిభకు వేదిక కట్టి తమ టాలెంట్స్కి వేడుక చేయాలా వద్దా? డెఫినెట్గా చేయాలి. దానికోసమే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 4 ఇండస్ట్రీస్ని ఒకే వేదిక మీదకి తెచ్చి నెవర్ బిఫోర్ ఎంటర్టైన్మెంట్తో ఉర్రూతలూగించేందుకు సిద్ధంగా ఉన్న ప్యాంటలూన్ సైమా సంబరానికి టాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్ అండ్ మాలీవుడ్ అండ్ ఆల్ ద ఫిల్మ్ ఫ్రెటర్నిటీస్కి అ మోస్ట్ హార్టీ వెల్కమ్. ఎస్, సో మరొకసారి మా ఆర్గనైజర్స్ విబ్రీ మీడియాకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగే గ్రాండ్గా చేస్తుండాలి, మా అందరికీ ఒక వేదిక కలుగజేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఎస్, రాహుల్ అండ్ దర్శి చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మ నాకు చెప్పేది, సినిమా వాళ్ళు అంటే చనిపోరు, వాళ్ళకి చావు ఉండదురా, ఒకవేళ చనిపోయినప్పటికీ మళ్ళీ ఇంకో సినిమాలో అరే బతికే ఉన్నారే అనే ఫీలింగ్ వస్తుంది అని. నిజమే, నాకు కూడా పుడితే సినిమా వల్ల పుట్టాలని ఉంది అని నాకు తను చెప్పేది నాకు ఎందుకో గుర్తొచ్చింది. ఎందుకంటే నిజంగానే వాళ్ళు చనిపోయినా వాళ్ళు కాలంతో పాటు మనం మర్చిపోతామేమో కానీ సినిమా కళాకారుని మాత్రం ప్రేక్షకుల కళ్ళ ముందు గుండెల్లోనూ ఎప్పటికీ చనిపోనివ్వరు. మన మనసులో వాళ్ళు ఎప్పటికీ అమరజీవులే. అలాగే పోయిన సంవత్సరం మనం ఎంతమందినో కోల్పోవడం జరిగింది ఎన్నో కారణాల వల్ల. ఎస్, సో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుకున్నాము. కెన్ వీ హ్యావ్ ఆల్ ఆఫ్ యూ స్టాండింగ్ ప్లీజ్ అండ్ పే యువర్ రెస్పెక్ట్స్ టు ద డిపార్టెడ్. సో మూవింగ్ ఆన్, ఇంకా మన సైమా 2018 మనం మొదలెట్టాలి, ఇంకా దాని గురించి చాలా విషయాలు మాట్లాడుకోవాలి, కేటగిరీస్లోకి వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా మన స్పాన్సర్స్ని మనం థ్యాంక్ చేసుకోవాలి. సో ముందుగా టైటిల్ స్పాన్సర్స్ ప్యాంటలూన్స్ సైమా, co-powered by Himalaya Purifying Neem Face Wash and Panasonic OLED, digital partners Viu. In association with Hero India Super League, venue partner Bollywood Parks Dubai, destination partner Visit Dubai, hospitality partner Lapita Autograph Resorts, Dubai consultants and Shruti Venkatraman and Manish Gulati. ముందుగా అసలు ఎలాంటి యాక్ట్తో స్టార్ట్ చేయాలి సైమా 2018ని అని మనం మాట్లాడుకున్నప్పుడు మనం ఈరోజు ఈ గొప్ప ఈవెంట్ని బాలీవుడ్ పార్క్స్లో జరుపుకుంటున్నాము. ఓకే బాయ్స్, ఇంకేంటి మూవింగ్ ఆన్. మూవింగ్ ఆన్ చెప్పు, ఏం చెప్పాలి. ఇప్పుడు మనం ఎందుకు వచ్చినాం, అది అవార్డు ఇవ్వడానికి వచ్చినాము. అవును, ఫస్ట్ మనం అవార్డు కేటగిరీలు షురూ చేద్దాము. ఫస్ట్ కేటగిరీ అవార్డ్ ప్యాంటలూన్ సైమా అండ్ ది అవార్డ్ ఈజ్ ప్యాంటలూన్ సైమా బెస్ట్ సినిమాటోగ్రఫర్ తెలుగు. శ్రీముఖి, జనరల్గా ఇప్పుడు సినిమాల్లో దర్శి లాంటి వాళ్ళని పొట్టిగా చూపించాలన్నా, నాలాంటి వాళ్ళని పొడుగ్గా చూపించాలన్నా, నీలాంటి వాళ్ళని చాలా అందంగా, అంటే నువ్వు చాలా అందంగానే ఉంటావు అనుకో ఆబ్వియస్లీ,
ఇలాంటి వాటికి సినిమాటోగ్రఫర్స్ చాలా ముఖ్యం కదా. ఖచ్చితంగా ఈ రోజు మేము అందరం అండ్ అలాగే దుబాయ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా టీవీలో అందంగా కనిపిస్తున్నాడు అంటే మా కెమెరాల వల్ల అండ్ దాని వెనుకున్న కెమెరామెన్స్ వల్ల. కాబట్టి సో ఆ బేసిక్గా అంటే ఏం లేదు, ఐ మీన్ ఇంత పెద్ద చాటభరతం చెప్పాల్సిన అవసరం లేదు, చిమ్మలు చెప్తున్నా. ఏంటంటే ఇట్లున్నది కూడా ఇట్లా నీట్గా కనిపించనీకే పొడుగు లెన్సులు పొట్టి లెన్సులు అన్ని పెట్టి లైట్లు గీటింగ్ మొత్తం చేసేసి అందరిని ఇట్లా మాలాగా జకాస్ చూపిస్తారు. నాకు తెలిసి దానికి డాక్టర్ అవసరమేమో కానీ మాకు మాత్రం మా కెమెరామెన్లే అవసరం. కాబట్టి సో ఈ బెస్ట్ సినిమాటోగ్రఫర్ తెలుగు ఈ అవార్డు ఎవరు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే కెన్ వి ప్లీజ్ హ్యావ్ ప్రొడ్యూసర్ వై రాజీవ్ రెడ్డి గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. Good evening, sir. Welcome. Hari, welcome. Thank you. Good evening, everybody. This is just the beginning of the show, so I hope you have a great evening. Pantaloon Saima Best Cinematographer Telugu goes to Senthil Kumar for Bahubali. It's always a great honor to win an award, and thank you, Saima, for choosing me as the best cinematographer. I would like to thank my director, S.S. Rajamouli garu, with whom I have been associated for the last 15 years or more. It has been a great honor working with him, and thank you for making me a part of such an epic film. And thanks to producer Shobhu garu for taking Telugu cinema to the heights which we could have never imagined. And thanks to the amazing cast and crew of Bahubali who have made it happen what it is, and my team. And a special thanks to my wife for always putting up with me and being a great support. And thank you, Saima, once again for the award.